నా పేరు ఎం ఎలశివ నాగరాజు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడ అలంపూర్లో 10వ తరగతి చదువుతున్నాను. మన నేటి సమాజంలో మానవులకు ఉండవలసిన గుణాలను, అలాగే వారు చేస్తున్నటువంటి పనులను గురించి ఒక చక్కని పద్యం ఈలకుచి బాల సరస్వతి రాశారు. ఒక పద్యాన్ని నేను వినిపించాలని కోరుకుంటున్నాను. చెవికింగుండల మొప్పుగాదు శృతమే, చేదమ్మికిన్ గంకనంభు విభూషాడ్యముగాదు దానమే, మహిన్ పుణ్యాత్ము నెమ్మేనికిన్ బ్రవిలేపంబులుగావు సొమ్ములుపకార ఫ్రౌడియే, నిక్కమౌ లవితేంద్రాతిగ వైభవ సురభిమల్లా నీతివాచస్పతి. అంటే చెవులకు కుండలాలు అందం కాదు, చెవులకు శృతమే అందం. అంటే ఎటువంటిదంటే మన వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, వేద మంత్రాల వచస్పరణం, ఇవన్నీ మనకు చెవులకు అందం. చేతులకు కంకణాలు, ఆభరణాలు అందం కాదు, వాటికి దానమే అందం. మనం బ్రవిలేపంబులు అనుకుంటూ ఎన్నో లేపనాలను పూస్తుంటాం, అవన్నీ మన శరీరానికి అందం కాదు. మన మంచి మనసు, మనం చేసే విధానం, మన స్వభావం, మనం నడుచుకునే నడవడిక, అవియే మన శరీరానికి అందం అని ఆయన తన శైలిలో ఎంతో చక్కగా రాసినటువంటి పద్యం.